రోజుల్లో బిడ్డ పుట్టినప్పటి నుంచి అందంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అమ్మాయి పుట్టిందనగానే అమ్మ పోలిక, నాన్న పోలిక, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎవరి పోలికో అడగడం అంటే ఏమో అనుకోవచ్చు. పుట్టగానే నలుపో తెలుపో తెలుసుకోవాలన్న ఆతృతి ఎందుకు? నల్లగా ఉంటే బిడ్డను పారేస్తామా? పారేయం. కానీ అక్కడి నుంచే ఆ బిడ్డపై ప్రేమ పేరుతో ఓ మార్కెట్ భావజాలని రుద్దేస్తున్నాం. తెల్లగా కావడానికి సబ్బులు, బాడీ లోషన్స్. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే చూసిన ప్రతి ఒక్కరూ అరే పిల్ల నల్లగా అయిపోతుందే, అది వాడు ఇది వాడు అంటూ సలహాలు, సూచనలు. అలా కాకుండా ఇంటి వద్దే చాలా సింపుల్గా తయారు చేసుకుని మన పిల్లల రంగు మార్చే చిట్కా మా దగ్గర ఉంది. అదేంటి? దాని తయారీకి కావలసినవి, దాన్ని ఎలా వాడాలన్నది చూద్దాం. కావలసిన పదార్థాలు: పెసలు, పసుపు, పాలమీగడ. ఎలా చేయాలి? పెసలు పిండిగా పట్టించాలి. ఒక చిన్న గిన్నెలోకి చెంచాడు పెసరపిండి, కొంచెం పసుపు, పాలమీగడ తీసుకొని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ప్రతిరోజు చంటి పిల్లలకు స్నానం చేసే ముందు సున్నిపిండిలాగా రుద్ది స్నానం చేయించాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎటువంటి రసాయనాలు ఉండవు. మన పిల్లలకు స్వయంగా మనమే తయారు చేసామన్న తృప్తి ఉంటుంది. ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.